తెలంగాణ ఉద్యమ వందనాలు. నా పేరు కృష్ణలత, కేయూ జేఏసీ. తెలంగాణ ఉద్యమంలో టీవీవీ ఆర్గనైజేషన్, ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక. మనం చేసిన పోరాటాల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమం, ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమకారులు అనే పదం చాలామంది ఆర్గనైజేషన్స్, ఇప్పుడు కొత్తగా బీసీ ఉద్యమాలు నడుపుతున్న వాళ్ళ నోట్లో నుంచి కానీ, ఇంకా ఎక్కడైనా కొత్త ఉద్యమాలు ఇప్పుడైతే ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో వాళ్ళ నోటి నుంచి చాలా వినవస్తుంది. ఎక్కడ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా, ఇంకేం చేయాలా మీకు, అసలు ఏం చేసిండ్రని. ఇప్పుడు జరుగుతున్న ఏ ఉద్యమాలైనా సరే రాష్ట్రంలో ఇప్పుడు బీసీ కులగన జరగాలి, సీట్లు పెరగాలని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయంటే రాష్ట్రం ఏర్పడితేనే కదా. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులైనటువంటి ఉద్యమకారుల పరిస్థితి ఎక్కడుంది అని చెప్పేసి మనము మాట్లాడుతుంటే కూడా చాలా చులకనగా మాట్లాడుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే మన గుర్తింపు, గౌరవం అని మనం పాకులాడుతూ ఉంటే కొత్తగా వినిపిస్తున్నాయి. కలిసి ఉన్నప్పుడే బాగుండే, క్లాస్ 10A ప్రకారం ఇప్పటికీ ఆంధ్ర యువకులు కానీ ఎవరైనా సరే ఇక్కడ కూడా ఎగ్జామ్స్ రాసి మీరు ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఇంకా ఉంది. బంగారు తెలంగాణ ఆయనంటే మేము బతుకు తెలంగాణ కావాలని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అట్లాంటి సమయంలో సరే ఆయన మనని ఇంత మోసం చేసిండు కాబట్టి ఈయన ఇస్తా అన్నాడని చెప్పి, ఈయన ఇవ్వడానికి వెనుక కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి అనిల్, మేము కూడా జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్యమకారులకు వాళ్ళు ఏవైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో దానికి సంబంధించిన ఆర్టీఏ అప్లికేషన్స్ మేము మేనిఫెస్టో కమిటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ 5% ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళ చరిత్రలు రాయడము, వీటన్నిటికి సంబంధించి ఇవ్వడం జరిగిన తర్వాత 250 గజాల స్థలము, యూత్ డిక్లరేషన్లో మనకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ జరిగినవి. సో ప్రభుత్వం దయచేసి ఇవన్నీ ఇవ్వాలి. ఉద్యమకారులు ఇంకెన్ని రోజులు ఇంకా ఎదురు చూస్తాం, ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తారు. పోరాటం చేద్దామంటే పోరాటం చేద్దాము, లేదా అసలు కలిసి మాట్లాడడానికి మనకు అపాయింట్మెంట్లు ఎక్కడ దొరుకుతున్నాయి. ఇంత పెద్దన్న పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఎంతోమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కదా, దేనికి ఆగుతున్నారు? మరి నిజంగా ఎవరికి న్యాయం జరగలేదు కదా. ఉస్మానియాలో ఒక 4-5 జరిగి ఉంటాయి, మా కేయూల నుంచి అయితే 1-2 తిన్నారు అంతే. ఆ ఫలాలు మిగతా వాళ్ళకి ఎందుకు రావద్దు? పోరాటానికి పనికొచ్చిన మన పోరాట పటిమలు కానీ, మన ఆవేశం కానీ, మన దీక్షలు కానీ ప్రజాపాలనలో ఉండడానికి ఎందుకు పనికిరావు? ఎక్కడ అడ్డం వస్తుంది? ఇందాక ఒక అన్న మాట్లాడుతూ ఆ 9 మందికి ఇచ్చిన దాంట్లో కూడా అంటున్నారు, సుద్దాల అశోక్ తేజ గారి తెలంగాణ ఉద్యమంలో ఆయనది ఏమున్నది, ఆయన పాత్ర ఏమున్నది, ఆయన కోల్పోయింది ఏమున్నది? గోరటి వెంకన్న ఉన్నారు, గత ప్రభుత్వంలో లాభాలు పొందుతారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళే లాభాలు పొందుతారు. గత ప్రభుత్వంలో వాళ్ళే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉంటారు, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వచ్చి వాళ్ళే గొప్పలు అవుతారు. రాజకీయ పదవుల దాకా ఎందుకు? నిజంగా నికాసుగా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగాలన్నదే ప్రధానమైన డిమాండ్. ఫస్ట్ మనల్ని గుర్తిస్తే కదా మనం ఇంకేమన్నా చెప్పుకోవడానికి. ఉద్యమకారులకు న్యాయం జరగకుండా మనం మనం కడుపు నిండా తినకుండా ఇంకా పునర్నిర్మాణాలు ఏడుకెళ్ళి జరుగుతాయి. ఇంకెన్నేళ్ళు కొట్లాడతాము? యువత ఆల్రెడీ ఆ ఫేస్బుక్లోనో ఇంకేదైనా ఆల్రెడీ దేశం సర్వనాశనం అయిపోతూ ఉంది. ఒకటేమో మతం మత్తు, ఇంకోటి కులం మత్తు. ఫస్ట్ మన ఉనికి మనకి ఎక్కడుంది అనేదే కదా ఇప్పుడు ప్రశ్న అంతా. దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ పెద్దన్న పాత్ర పోషించిన ఉద్యమకారులు అన్నలు ఇకనైనా మాది మేమని కాకుండా అందరినీ కలగలిపి మరొక్కసారి, అది పోరాటమైనా సరే, ఆరాటమైనా సరే, కలిసిపోవడమైనా సరే, ఉద్యమకారులకు ఫస్ట్ మన గుర్తింపు, గౌరవం కోసం పాటుపడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ఏ పోరాటాలకైనా అప్పుడు ఉన్నాం మీతో, ఇప్పుడు ఉంటాము. జై తెలంగాణ.